నమస్తే మాస్టరు. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. గ్రేట్ ఆంధ్ర అని ఒక న్యూస్ పేపర్ ఉందండి. వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అది నేను చదువుతున్నాను. సో ఇందులో ఏ విధమైన ఎలిగేషన్స్ కానీ ఎక్విజిషన్స్ కానీ నాకు సంబంధం లేదు. మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఈ వీడియోలో గ్రేట్ ఆంధ్ర న్యూస్ పేపర్కి మీరు ఈమెయిల్ వేయండి. కథలోకి వద్దాం. మీరందరూ మన్నించాలి నన్ను ... అది హెడ్లైన్ అనమాట. జూన్ 24 3:00 AM ప్రింట్ పబ్లిష్ చేశారు. అదేంటంటే, మధ్యలో నేను టీ తాగుతూ ఉంటానండి, మీరు నన్ను మన్నించండి. చప్పుడు సేద్దని ఒకడు రాస్తాడు ఏదో. తానా లోగో వేశారు. పెద్దవాడిగా నా 40 ఏళ్ళ తానా ప్రయాణాన్ని, అంటే ఆయన తానా అనే సంస్థలో 40 ఏళ్ళుగా ప్రయాణించారట. ఎవరికైతే తానా అని తెలియదో, కుమార్ ఎక్స్క్లూజివ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అమెరికా వచ్చిన భారతీయులందరూ మెయిన్లీ అప్పర్ క్యాస్ట్ బ్యాచ్. అలానే మిగతా క్యాస్ట్ వాళ్ళు పెట్టలేదని కదండి, వాళ్ళందరూ మ్యాచింగ్ గ్రాండ్ స్కామ్స్ కోసం వాళ్ళ కుల సంఘాలని పెట్టుకున్నారనమాట. ఇదేంటంటే, ఇప్పుడు నేను $1 వెళ్ళి ఇచ్చాను అనుకోండి US క్లయింట్కి, అబద్ధం ఆడి నేను మా ఊళ్ళో పేదరికాన్ని, అమెరికాలో పేదరికాన్ని నిర్మూలిస్తుంటే వాడు ఒక $1 ఇస్తాడు. వాడు ట్యాక్స్ క్లెయిమ్ చేసుకుంటాడు, వీడియో చేసుకుంటాడు. కానీ ఈ $2 వీడు ఏం చేస్తాడు? మందుకి ముండకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఖర్చు పెడతాడు. ఎవడు చూసి వచ్చాడు? ఎప్పుడు పట్టించుకోడు. వైట్ కాలర్ క్రమంగా రెజ్యూమ్ ఫేక్, ప్రాక్సీ, మన వాళ్ళు అన్ని రకాల దందాలు చేస్తున్నారు. అది ఎప్పుడు పట్టించుకుంటారంటే, ఈ $2 నేను ఇండియాకు వైర్ ట్రాన్స్ఫర్ చేసి ఇండియాలో ₹2 వడ్డీకి విజయవాడలో అప్పుకి తిప్పినప్పుడు ఎక్కడో ఒక్కడ IRS పట్టేస్తుంది, FBI దిగిపోద్ది. అలాగా కాలిఫోర్నియాలో వీళ్ళకి చేసిన ఘనకార్యాలకి యాపిల్లో 165 మంది ఫైర్ అయ్యారని ఆన్లైన్లో ఉన్న ఆర్టికల్స్ చెప్తున్నాను. ఇలా ఇదంతా ఇండియాలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాగా ఆల్రెడీ అంత పోతాం, వాడి మసైపోతాం, పాడైపోతాం, ఆల్రెడీ తుక్కు బ్యాచ్. సో ఈ 185 మంది అలా మ్యాచ్. రెడ్డీస్ అయితే అక్కడ వర్జీనియాలో 200 మంది ఫైర్ అయ్యారు. ఇలాగా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే, వైశ్యాస్ అయితే వైశ్యాస్ మీటింగు, ఇలా అన్ని రకాల. అంటే వీరందరికీ ఎవడు మొగుడు అంటే, అసలు ఇప్పుడు మీరు ఒక మర్డర్ రేప్ చేయండి, మీకు ఎవడోడు ఆదర్శం ఉంటాడు కదా. మీరు రెజ్యూమ్ ఫేక్ చేయండి, మీకు ఒక గురువు ఉంటాడు. ప్రాక్సీ ఇంటర్వ్యూ చేయాలంటే ఒక గురువు ఉంటాడు. అందరికీ తానా మొట్టమొదట క్యాస్ట్ సంఘం పెట్టింది. నీది కమ్మ నాది కమ్మ, నీది తినాలి నాది తినాలి, సో మన వాళ్ళని హైర్ చేయాలి. వీళ్ళకి జూయిష్కున్నంత యూనిటీ ఉందండి పాజిటివ్గా చెప్పాలంటే. కానీ నెగిటివిటీ ఏంటంటే, వీళ్ళు $1 కోసం దెంగేస్తారు మాస్టర్. వీళ్ళు పిచ్చిన కొడుకులు కూడా మంచి, అంటే జాలి వేస్తుండదు ఒకప్పుడు. అంటే నన్ను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, డెట్రాయిట్ కమ్మ ప్రెసిడెంట్ మా టెన్నిస్లో ఒక 5 కమ్మ నాతో ఆడద్దు అన్నాడు. ఎందుకంటే కుమార్ H1B మీద వీడియోలు చేస్తాడు, H1B క్రైమ్ జరిగేవి దాని మీద అని. మా వాళ్ళు కూడా అంతమంది ఎంతసేపు అందుబాటులో తిట్టారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నా ఎగ్జాంపుల్స్లో కాపోడు ఉన్నాడు, సెట్టుబల్లివాడు ఉన్నాడు, తమిళవాడు ఉన్నాడు, తెలుగువాడు ఉన్నాడు, కర్ణాటక వాడు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా తిట్టాను కదా క్రైమ్ చేస్తున్నారని. ఓన్లీ ఒక కమ్మ మీద వేసుకుని వీడు మన కులాలను అంటున్నాడని ఆపాదించేస్తారు. అలాగా మనని దాన్ని ఏమంటారు, డీఫేమ్ చేయాలని. అలా ఎప్పటి నుంచి చేసేస్తున్నారు. మనం దులిపేసుకున్నాం, మనం పట్టించుకోవాలి. దాన్ని పట్టించుకుంటే ఇంత దూరం ప్రయాణించేవాళ్ళంటే. సో ఆడెవడో ఫోన్ చేసి వీడికి నన్ను గంటేమోనండి, ఏళ్ళ జ్ఞానం ఏమైంది? మళ్ళీ USTA టోర్నమెంట్లో ఆడతాం కదా, ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ టీంలోనే ఉంటాం. మరి అప్పుడు మీ డెట్రాయిట్ పేషెంట్లు వచ్చారా, లేకపోతే వీళ్ళకే లోపల జీలో అలా ఉందా? సో అది వీళ్ళ నెగిటివిటీ. ఇంకో నెగిటివిటీ ఏంటంటే, కృష్ణ కంచర్లని JP Morgan హైరింగ్ మేనేజర్ ఇంకో 2 కమ్మాలను ఇన్సర్ట్ చేశారు, అశ్విన్ అనిల్ అని. వాళ్ళని అసలు మానభంగం చేస్తుండేవారు. ఆడదాన్ని అయితే బ్యాంక్లోనే అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ తీసుకెళ్ళి కాలేజీలు కట్టేసి ఈ వెండర్లు, అందులో ఎంప్లాయర్ నా మేస్త్రి గారు కూడా ఉన్నాడు కదా తమిళవాడు. సో $1 కోసం దింగేస్తారు మాస్టర్. ప్లస్ నాకు న్యూజెర్సీ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారు ఓ మిత్రుడు, ఫాలోవర్స్, నాన్కి అమ్మకాలు మార్కెటింగ్ చేయరు సార్, H1B చేయరు సార్, గ్రీన్ కార్డ్ చేయరని. అది తప్పు కదా. నేను మీకు అమ్మాలందరినీ
నేను ఎక్కడ లంజగొడుకులు లంజములని తిట్టట్లా. ఆ పాయింట్ మీరు గ్రేస్ చేయాలి. నాకు ఎంతమంది ఒక అమ్మ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. నిన్న కూడా ఒక అతని వరకు న్యూజెర్సీలో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సిస్టర్ ఇండియాలో H1B మీద 6 నెలల నుంచి ఉన్నారు. ఫాదర్కి బాగోలేదని మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటున్నారు. మాస్టర్ మీ అడ్వైజ్ ఏంటంటే పంపాను. ఆయన రిప్లై ఇవ్వలే. అండ్ మన మీద ద్వేషంతో రిప్లై ఇవ్వలేదా, లేకపోతే ఇంకోటి ఏంటి ఇండియాలో తెలియదు. ఆయన ఏదో పంపాడు. నన్ను నెక్స్ట్లో ఎవడెవడో ట్యాగ్ చేస్తుంటాడు సార్. ఆడెవడో అంబటి అని ఫేక్ ఐడి పెట్టుకుని నన్ను ట్యాగ్ చేస్తాను. నేనేం చేస్తాను, స్క్రీన్ షాట్ పంపాడు. సో అలాగా. సో అది ప్రాబ్లం. సో ఇది ఎందుకు చెప్తానంటే సోదంతా 5 నిమిషాలు తానా అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళు పూర్వం నేను అక్కడ ఉన్నప్పుడు మా టాప్ బాస్ IAS వాళ్ళు తెలుగు మహాసభలకు వెళ్తున్నారు, తానా మహాసభలకు వెళ్తున్నారు. ఏంటో అనుకున్నాను చూసి నేను చూస్తున్నాం కదా, అంత పచ్చి బాగోతాం. పాయింట్కి వద్దాం. సో మరియు ఏమి చేయాలి లేదా ఏమి చేయకూడదు అని నేను మిమ్మల్ని అడగను. అంటే ఆయన 40 ఏళ్ళు తానాలో పనిచేశాడంట. కేవలం నా ఆలోచనలు పంచుకుంటున్నాను. 2016 to 17 మధ్యలో కూడా మనకు ఒక ఆయన ఇలాగే ఈమెయిల్ వేసాడు. తెలంగాణ ఆయన అనమాట. అన్ని గ్రూప్స్ తెలంగాణలో కూడా వచ్చేసారు. ఎప్పుడో తెలంగాణలో కూడా మంచోళ్ళు ఏం కాదు సార్. ఇక్కడ అది ఇలాంటి గ్రూపులు పెట్టిన వాళ్ళు ఆప్టాన్ పని తల్లూరు కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అసలు కులమే విషయం అన్నప్పుడు ఆ విషయంలో పెద్ద విషయం చిన్న విషయం అని ఉంటుంది. విషయం చుక్క చాలు కదా నీకు ట్యాబ్లెట్. తర్వాత ఏపీ ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం భారతదేశం వదిలి వచ్చి ఇక్కడే ఎక్కువ జీవితం గడిపిన నాకు జరుగుతున్న తానా వ్యవహారాలను బాధ కలిగిస్తుంది. ఈ దేశం వచ్చిన మొదటిసారి లాస్ ఏంజల్స్లో తానా ఈవెంట్కి 1985లో హాజరయ్యాను. చూడండి నేను ఎంత పెద్ద పితామహ. అది 5వ సమావేశం. మొదటిసారి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. నా కాలేజీ సీనియర్స్ మిత్రులు చెప్పారు అంతకుముందు జరిగిన తానా సభలన్నీ ఎయిర్ కండిషనింగ్ లేని భవనాల్లో జరిగేవని. అంటే వాళ్ళకి డబ్బులు లేవు ఇనీషియల్లీ. తర్వాత వీళ్ళు పుట్టడం మొదలుపెట్టారు. తర్వాత 4వ కన్వెన్షన్కి $30,000 బడ్జెట్తో జరిగింది. అప్పటికే మొదలెట్టేశారు వీళ్ళు. ఓకే, మహిళా వాలంటీర్లు అంతా వంటలు చేసేవారు. వేరే నగరాల నుండి వచ్చిన సభ్యులు స్నేహితులు ఇళ్లల్లో ఉండేవారు. ఒకప్పుడు వీళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ డైల్యూట్ అయిపోయిందని రాస్తున్నాడు ఆయన. మొదటిసారి భోజన ఏర్పాట్లన్నీ బయట రెస్టారెంట్ వారికి ఇవ్వటం ఈ 5వ కాన్ఫరెన్స్లో జరిగింది. అంతకుముందు 30,000 బడ్జెట్తో జరిగిన తానా కాన్ఫరెన్స్ తొలిసారి 1,00,000తో జరిగింది. మొదటిసారి జరిగిన కవి సమ్మేళనం అష్టావధానం ఎంతో వేడుకగా పాల్గొన్నాం. దేశం మొదలు వచ్చాక ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని ఎంతో సంతోషపడి. ఇప్పుడు అసలు తెలుగు వాళ్ళు కనబడితే మిమ్మల్ని మానభంగం చేస్తారు సార్. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎస్పెషల్లీ H1B బిజినెస్లో మనం చెప్పేది వెండర్ బిజినెస్. ఓకే, హైరింగ్ మేనేజర్ తెలుగుడైనా, ఎంప్లాయర్ తెలుగుడైనా. ఓకే, 1987 6వ కాన్ఫరెన్స్లో ప్లేబ్యాక్ సింగర్స్కి మొత్తంలో డబ్బులు ఇచ్చి ప్రోగ్రామ్స్ చేయడం మొదలయ్యాయి. క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ మీద ప్రోగ్రామ్స్కి ప్రాముఖ్యత తగ్గింది. సినిమా రంగంలో వచ్చిన వాళ్ళని అటెండ్ అవ్వడం స్టార్ అయ్యింది. చెప్పాను కదా, ఎక్కువ మంది తెలుగువారిని రప్పించాలి అనే ఆలోచనతో మంచి ప్లేస్లో ఆకర్షణీయమైన ప్రోగ్రాంలకు ప్రాముఖ్యత ఇవ్వడం స్టార్ అయ్యింది. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయ్యాయి. 1997లో సంస్థ విడిపోయి అమెరికన్ తెలుగు అసోసియేషన్ డబ్బుల దగ్గరే కాన్ఫ్లిక్ట్ వస్తుంది వీళ్ళకి అయ్యింది. 1993లో ఆధ్యాత్మిక కార్మిక జోడించారు. 1990లో యువతకి ఎక్కువ ఇన్వాల్వ్ చేశారు. తానా ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నాము, ఎన్నో మంచి పనులు చేసామట. అప్పటిదాకా ఆయన చెప్పారు. ఎంతో ఆదర్శంగా ఉన్న సంస్థ ఈరోజు ఎక్కడుంది అంటే పాస్ట్ చెప్పారు, ప్రజెంట్కి వచ్చారు. తానాని అడ్డం పెట్టుకుని చేయని పనులు లేవు. టీడీపీలో చంద్రబాబు మరియు లోకేష్ దృష్టిలో పడటానికి ఇతర టీడీపీ నాయకుల దగ్గర లాబియింగ్కి కాన్ఫరెన్స్ పేరుతో సొమ్ము చేసుకోవడానికి కాన్ఫరెన్స్లో ఒక మార్గంగా మారిపోయిందని వింటున్నాం. ఇంతకుముందు కూడా మిత్రుడు చెప్పాడు, తానా ప్రెసిడెంట్కి ఏపీ క్యాబినెట్లో
మినిస్టర్కి ఉన్నంత హోదా ఉంటుందండి ఇండియా వెళ్తే. అందుకే ఒక టీవీ నేను తెగ చెప్తుంది. తానా ప్రెసిడెంట్ వచ్చారు, పేరు తాళ్ళూరి జయరామ్ ఎవరో పేరు, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో పోకపోతే కోట్ల సంపాదన ఆస్తి వదులుకుని వచ్చేసారు. ఎవడైనా వాళ్ళ అమ్మకు ఒంట్లో పోతే ఎవడైనా వెళ్తాడరా బాబు. తర్వాత ఇక్కడ కరెన్సీ నువ్వు ఇండియన్ రూపీస్లో ఎలా చెప్తావు? రెండో పాయింట్ ఏంటంటే, తానాది మర్చిపోయానండి, ఏదో చెప్దాం వింటున్నాము. ఓకే, తానా అని అడ్డం పెట్టుకుని ఇండియా నుండి కాన్ఫరెన్స్లకు వచ్చే కొద్ది మంది టీడీపీ నాయకులకి అమ్మాయిలు సరఫరా చేసే స్థాయికి వచ్చేసింది. ఇది నేను ఎఫ్బీఐకి ట్యాగ్ చేశానండి, ఎందుకంటే చాలా ప్రాసిక్యూషన్ కింద చాలా తప్పదు. సో తానా లేదా తానా ఫౌండేషన్లో ఎవరికి లెక్కలు చూపకుండా ఒక ఏటీఎం కార్డులో వాడుతున్నారు. 360 degrees పబ్లిష్ చేసింది. $4 million వాడి ఇంట్లో వాడు ఆఫీస్ పట్టుకుపోయాడు బాడీ షాప్కి. ప్రెసిడెంట్ తెలియదంట. ఎందుకు తెలియదు అంతా, ప్రెసిడెంట్ మళ్ళీ అడిగి మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడంట, డబ్బులు రిటర్న్ చేయని. ఆడు ఇస్తానని కొంత ఇచ్చి పారిపోయారు. తర్వాత నాకు సమాచారం వెనుకడు ఏంటంటే, టాప్ లీడర్స్ అందరూ, తానా లీడర్స్ అనడానికి వెళ్ళలేదు, టాప్ బ్యాచ్ అంతా ఇండియా పారిపోయారు. వాళ్ళ వైఫ్ని పిల్లల్ని ఇల్లుల్ని వదిలేసి. ఎందుకంటే ఎఫ్బీఐ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది, అసలు ఎవడు రిజిస్టర్ చేసుకున్నాడు, ఎవడు అటెండ్ అయ్యాడు, ఎన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని. ఇవంతా మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. అంటే పారిపోయారు కదా. వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదని కోర్టు ఇన్వాల్వ్ అయింది, కాలిఫోర్నియా కోర్టు కూడా. సో వాళ్ళు సమాధానం ఏమిస్తారు అది. సో అందులో రిజిస్టర్ చేసుకున్న మెంబర్స్ కూడా దబ్బిడిదిబ్బడి అనమాట. ఆ స్థాయిలో అమెరికా మానిటరింగ్ చేస్తుంది. అంటే ఇది ఎంత వీళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసాకే ఇన్వాల్వ్ తెలుస్తుంది బయటికి. జేపీ మోర్గన్ చేజ్లో హైరింగ్ మేనేజర్స్ వెనక అమ్మాళ్ళు తానాలో మీట్ అవుతారండి వెండర్స్ని. ఆ వెండర్స్ చెప్తాడమ్మ, నేను పోస్ట్ క్రియేట్ చేస్తాను, ఇలా హైర్ చేస్తామని. వాళ్ళ కర్మకాలం నా కర్మకాలం నన్ను హైర్ చేశారు, రాడ్ దింపాము అందుకని. కానీ గవర్నమెంట్ చెప్పినా పెద్ద పట్టించుకోవద్దు, ఎందుకంటే వీళ్ళకి భయమో తెలియదు పెద్ద బ్యాంకులు వెనకాల వెళ్ళడానికి. లేదంటే ఇట్స్ ఓకే, వైట్ కలర్ క్రైమ్ ఓకే అని అనుకుంటారు. అదే మన గంటకి వచ్చిన అడుక్కున్న బ్యాచ్ వీళ్ళ గురించి మనకు టైం ఓకే వదిలేశారో తెలియదు. అలా మన వాళ్ళు చేసి రిచ్ అయిపోతున్నారు వీళ్ళు. ఏదంటే కులం పాముకున్న కులం మంది చేసుకున్న మీదకి వస్తారు. తెలియాలి కదరా, మీరు రెడ్డిస్ అయినా కమ్మాస్ అయినా కారంచేడు చుండూరులో మీరు చేసింది ఏంటి? దళితుల మీద మానభంగాలు చేసి మర్డర్లు చేసి వాళ్ళ బాడీని కట్ చేసి గోనిసించిల్లో పెట్టి ట్రైన్లో పంపేశారు గూడ్స్. ఇది మీ గత చరిత్ర. నాకు చెప్తారు మళ్ళీ మీరు ఒక వేషాలు వేసే జాగొడుకులు. ఇండియా నుండి నేను ఒకసారి టెన్నిస్ ఆడుతున్నాను అవుట్డోర్లో, ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం. ఒక ఆయన వచ్చి, ఆయన ఎవడో తెలుసా, అని $1 million ఆస్తుందండి. అలా $1 million ఆస్తుంటే అమెరికాలో ఎందుకు బొక్క దిగించుకుందా నువ్వు? ఇలా అడిగితే నాతో వీళ్ళు, ఇప్పుడు నీకు ఒక ఊర్లో రెడ్డి గారు పక్క ఊర్లో పాలేరుతో సమానం సామెత ఉంది. ఇప్పుడు నీకు ఇండియాలో కోట్లు ఆస్తుంటే అమెరికాలో ఎందుకు అమ్ముకోవడానికి తెల్లవాడు అడ్డుకోవడానికి ఎందుకురా నువ్వు? ఏ అమ్మ, అందరికీ ఇది ఓన్లీ కమ్మనుకుందుకేం లేదు. ఇండియా నుండి కాన్ఫరెన్స్కి వచ్చే, నిన్న శేఖర్ కమ్లా గారు మూవీ చూడండి, మనం అంతా అడుక్కుంటున్నాం సార్, మనం అడుక్కునే వాళ్ళం బెగ్గరతో సమానం. అమ్మాయిని సరఫరా చేసే స్థాయిగా వచ్చేసిందండి. తానా లేదా ఫౌండేషన్కి ఎవరో లెక్కలు చెప్పకుండా ఏటీఎం కార్డులో పడుతున్నారు. సంస్థ డబ్బులన్నీ అని వింటున్నాం. తానా వల్ల టీడీపీకి కూడా బ్యాడ్ ఇమేజ్ వస్తుందని అంటున్నారు. రాజేష్ అని ఫోటో నేను వచ్చేసాడు, అంకుల్ తానా ప్రెసిడెంట్ అంటున్నాడు జాయిన్ అయినప్పుడు. నేను రవి గారు నవ్వుకున్నాం. ఇంట్రడక్షన్లో ఆఫీస్లో నీకు అంకుల్ తానా ప్రెసిడెంట్ అయితే మేమేం చేయం గారు? ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఇప్పుడు నా పేరు కుమార్, నా పేరు రవి అని పరిచయం చేసుకుంటాం. ఆయన నా పేరు రాజేష్ అనుకుంటాం, మా అంకుల్ తానా ప్రెసిడెంట్ అంటున్నాడు. ఏంటి ఇంట్రడక్షన్ ఏంటి గారు? నేను కమ్మాడు నా ఆఫీస్లో చెప్పుకుంటారు మాస్టర్. ఎంత అమెరికా జూన్ 10th అని ఉంది, వీళ్ళు స్లావరీ ఇవన్నీ ఎన్నో ఎండగట్టేశారు ఎప్పుడో ఇలాంటివన్నీ. మళ్ళీ మన వాళ్ళు వచ్చి రాసరంపాన్ని పెడుతున్నారని నేను వాడుతున్నారు. సంస్థ డబ్బులు ఇమేజ్ వస్తున్నాయి. తానాలో వ్యక్తులందరికీ దూరం పెడితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ మంచిది అంటున్నారట. మంచిదని ఈయన అడ్వైజ్ ఇస్తున్నారు టీడీపీకి. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే లేదా మంత్రి వస్తే ఇక్కడి నాయకులకు ప్రలోభాలకు అమ్మాయిల కోసం వస్తున్నారు అంటే ఎంత దూరంగా వ్యాపారాలు నడుస్తున్నాయి.
చికాగోలో ఒక కపుల్ని పట్టుకున్నారు, బిజినెస్ వీసా మీద వచ్చి లెటర్ హెడ్ వాడారని, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని. తానా వాళ్ళని కూడా ఇంట్రోగేట్ చేశారు. ఆన్లైన్లోనే చెప్తున్నాను, నేను మూవీ స్క్రిప్ట్ రైటర్నా. అమ్మాయిల వాళ్ళను నాయకులు పట్టుబడితే ఇంకా వాళ్ళ జీవితం అమెరికాలో జైలుకు ముగించిపోవడమే. న్యూజెర్సీలో కూడా వచ్చింది, ఒక అమ్మాయిని ఐరింగ్ మేనేజర్లు సప్లై చేస్తారండి మందు అమ్మాయిలను. నేను అందరూ వాడేసుకుని వెళ్ళిపోయి డబ్బులు ఇవ్వలేదండి, అది పెంట పెట్టిందంట రిసెప్షన్లో, కాపు వచ్చారంట. మీ లోకల్ న్యూస్ పేపర్లు ఎతకాలి. అలాగే అదే కులమో తెలియదు మరి ఆ బ్యాచ్ది. అలాగే ఇంతకుముందు ఈ టీడీపీ నాయకులు ఏమైనా చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరిపి ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించవచ్చు. ఈసారి కాన్ఫరెన్స్కి వస్తున్న టీడీపీ నాయకులను తానా యాక్టింగ్గా ఉంటున్న వారిని అమెరికాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులు దగ్గరగా ఉంటూ గమనిస్తూ ఎక్కడైనా నైట్ క్లబ్లు, కసినోస్, ప్రైవేట్ పార్టీల్లో రికార్డింగ్ చేయాలని చూస్తున్నారని ఒక మిత్రుడి ద్వారా ఎక్కడైనా నైట్ క్లబ్లు, కసినోస్లో, ప్రైవేట్ పార్టీల్లో రికార్డ్ చేయాలని చూస్తున్నారని ఒక మిత్రుడి ద్వారా తెలిసింది. రాజకీయాలు ఈ స్థాయికి పడిపోయాయట. మనకు అది పూర్తిగా అర్థం కాలే, బట్ చదివాం. అందుకే ఇండియాలో వచ్చే ఎమ్మెల్యేలు, వీఐపీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన కాషన్ చేస్తున్నారు. అలాగే ఎఫ్బీఐ వాళ్ళు కూడా ఈ కాన్ఫరెన్స్ మీద దృష్టి పెట్టారు. ఎఫ్బీఐ ఫోకస్ చేసిందంట అని వెనుకడి సభకు వచ్చే H1B వీసా హోల్డర్లను మరియు H4 వీసా హోల్డర్స్ డాక్యుమెంట్లు చెక్ చేసే అవకాశం ఉంది. ఎఫ్బీఐ H1B, H4 డాక్యుమెంట్లు, ఐసీ కూడా రావచ్చండి. స్పాట్లో ఎంతమంది పట్టచ్చు కదా, 10,000, 20,000 మంది దాకా వస్తారు. సో కేర్ఫుల్ ఉండండి, డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఎఫ్బీఐ మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. అలాగే H1B వీసాలను దుర్వినియోగం, మోసాలు చేస్తున్న ఐటీ కంపెనీ అర్ధవిధాల మీద కూడా డేగ కన్నుతో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థ దర్యాప్తు చేస్తున్నారు. ఈయన రాశారు, బాగా రాశారు. H1B బాడీ షాపులు ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా దగ్గరుండి, వాళ్ళకి ఇది ఫుడ్ అమెరికన్ లా ఎన్ఫోర్స్మెంట్కి అంతమంది ఒక చోట వస్తారు కదా, అందరినీ లాక్డౌన్ చేసి టకా డాక్యుమెంట్ ఉందా లేదా, లేకపోతే ఫ్లైట్ ఎక్కిచ్చే, ఈడే బాడీ షాప్ వాడు ఈడేం చేశాడు, స్పాట్లో దొరికిపోతారు మాస్టర్. మీరు మంచి కంపెనీ అయితే అవాయిడ్ చేయడం బెటర్. అంటే వెళ్ళొద్దని చెప్పడం కూడా తప్పే కదా. అందుకని మీ విజ్ఞతకు వదిలేస్తాం, ఈయనలాగే చెప్పాలి. ఒకవేళ ఈ మెసేజ్ సిబిఎన్ గారికి, లోకేష్ గారికి కానీ, పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు కానీ చేరితే వారికి ఒకటే విజ్ఞప్తి, మాస్టరు మీ ద్వారా నేను చెప్పేస్తున్నాను ఈ వీడియోలో మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. మేము మా సంస్థను నాశనం చేసుకున్నాం. దయచేసి అమెరికా నుండి భారతదేశానికి తానా నాయకులంటూ మీ ప్రాపకానికి వచ్చే వారిని దూరం పెట్టండి. అంటే మేము ఆల్రెడీ ఫక్డ్ అప్, సో మీరు దూరంగా పెట్టండి అని. టీడీపీ పార్టీ వాళ్ళని అవన్నీ పంపొద్దని ఈయన విజ్ఞప్తి చేస్తున్నారు. మూర్తి సిస్లా అంటే ఆయన పేరు, శ్రేయోభిలాష్ అని రాశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఈయన గ్రేట్ ఆంధ్రాకి ప్రూఫ్తో ఇచ్చి ఉంటారు, అందుకని వాళ్ళు పబ్లిష్ చేశారు కదా. అది మీకు, మీ పార్టీకి మంచిది. మీరు వీళ్ళని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మంచి నాయకులు వస్తారు తానాకి. మీరు వీళ్ళని చేరదీయడం వల్ల ఇక్కడ సంస్థల్లో పదవులు సంపాదించాలి, మీ దగ్గర రావాలి అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వీళ్ళంతా ఏంటంటే ఏపీలో పదవులు కొట్టేయాలని. ఒక పెద్దవాడిగా చెబుతున్నాను, తానా నాయకులను మీరు పార్టీకి దూరంగా ఉంచండి. అది టీడీపీకి మరియు తానాకి కూడా మేలు జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. నమస్కారం పెట్టాలి. ఆయన ఇంత విజిల్ బౌలర్ ఇంత కనువిప్పుగా రాసినందుకు ఆయన పాదాలకు నమస్కారం పెట్టిన తప్పులేదు. ఒక పెద్దవాడిగా చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ కోర్సుకునే చెప్తుంటే నా కమ్మాళ్ళు టెన్నిస్లోంచి వెళ్ళేస్తారంటే వాళ్ళ అమ్మ బాబులు కాళ్ళకి దండం పెట్టాలి, ఎంత గొప్ప వాళ్ళు సార్ వీళ్ళు. నేను మీ మంచి కోరుతుంటే సమాజంలో మంచి చేసేవాడిని ఇప్పుడు చంపేస్తారు సార్. అది టీడీపీ పార్టీకి మరియు కొంతమంది ఫ్రెండ్స్, ఇంకో టెన్నిస్ ఫ్రెండ్స్ కొడుతూ ఉంటారు, ఆ వీడియో డిలీట్ చేయాలి. నేను డిలీట్ చేయడం ఏంటన్నా, పబ్లిక్లో ఉన్నది నేను చదువుతున్నాను, నీకు తెలియదా తానాలో ఏం క్రైమ్ జరుగుతుందో? ఒక పెద్దవాడిగా చెప్తున్నాను, తానా నాయకులను మీ పార్టీకి దూరంగా ఉంచండి. అది టీడీపీకి మరియు తానాకి మేలు చేస్తుంది. నేను తానాలో చాలా సేవలు చేశాను, అనేక పదవుల్లో ఉన్నాను. 25 to 30 సంవత్సరాలకు ముందే, 30 years ముందే అయినా నేను ఏదేదో ఆశించి చెప్పడం లేదు. సరి అయిన క్రమశిక్షణ లేకుండా చెడు అలవాట్లకు బానిసైన మన పిల్లలకి మనం డబ్బులు ఇవ్వము, వాళ్ళకి మరింత చేడు చేకూరుతుందని
అలాగే ఆర్థిక లాభ అవకతవకలకు పాల్పడుతున్న సంస్థకు విరాళాలు ఇవ్వడం ఆ సంస్థకు మరింత చేడు చేసినట్లు నా ఉద్దేశం. ఇట్లు మీ శ్రేయోభిలాషి మూర్తి శిష్ల. మీ పాదాల వందనం మాస్టర్. కన్విప్ కలిగించారు. నాకు 2016-17లో ఒక ఆయన ఈమెయిల్ వేశారు ఇంగ్లీష్లో, గంటా కంపెనీస్ అని. బట్ ఆయన ఇంత దూరం రాయలే, బట్ ఇంగ్లీష్లో తెలుగులో రాశారు. ధన్యవాదాలు మాస్టర్. ఇది నేను తానా టీడీపీ శ్రేయస్ కోరే ఈ వీడియో ప్లేస్ చేస్తున్నాను. జై హింద్.